శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ నవంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి రాత్రి 9:38 వరకు, అనంతరం పూర్ణిమ. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:03 వరకు, అనంతరం అశ్విని నక్షత్రం. వజ్రయోగం సాయంత్రం 4:12 వరకు, అనంతరం సిద్ధియోగం. గరజీకరణం ఉదయం 10:38 వరకు, అనంతరం వాణిజ్యకరణం. ఇక నేడు వర్జ్యం అభావం అనగా లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:16 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:41 నుండి 11:32 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:34 నుండి 11:15 వరకు, తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 3:35 నుండి 5:04 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండం ఉదయం 9 నుండి 10:30 వరకు. ఇక ఈనాడు తిథివారి నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు పౌర్ణమికి ముందు తిథి అయినటువంటి చతుర్దశి. ఈనాడు మంగళవారం కలిసి రావడం చాలా విశేషం. అదే కృష్ణపక్షంలో అయితే కృష్ణాంగార చతుర్దశి అని పిలుస్తారు దీన్ని. అయితే చతుర్దశి మంగళవారం శుక్లపక్షమైనా కూడా ఈనాడు కుజగ్రహ ఆరాధన చాలా విశేషం. కుజుడు రోగపీడను కలిగించేటటువంటి వాడు. కుజానుగ్రహం కనుక ఉన్నట్లయితే రోగబాధ ఉండదు, అనారోగ్యం ఉండదు. అదేవిధంగా ఆ వివాహ సంబంధమైనటువంటి ఆ యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు కూడా అంగారకుడే. అటువంటి అంగారకుడి యొక్క ఆరాధన ఈనాడు చాలా విశేషం. ముఖ్యంగా ఉదయం పూట ఆ అంగారక హోర నడిచేటటువంటి కుజహోర నడిచేటటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజుడికి ఎర్రని పుష్పాలతో అల్లినటువంటి మాలను సమర్పించి ఎర్రని పుష్పాలతో అంగారక అష్టోత్తరాన్ని చెప్పి అర్చన చేసి, దానితో పాటు కందులను గనక అంగారకుడి పాదాల దగ్గర సమర్పించినట్లయితే జాతకంలో ఉన్న కుజదోషం తొలగిపోతుంది. దీనితో పాటు ఇంకా విశిష్టంగా మధ్యాహ్నం వచ్చేటటువంటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల లోపు అమ్మవారి దగ్గర ఆ నిమ్మకాయ ద్వారా పెట్టేటటువంటి రాహుకాల దీపాన్ని పెట్టి దుర్గా కవచాన్ని కనుక పారాయణ చేసినట్లయితే కుజగ్రహ దోషంతో పాటు రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషం కూడా పరిహరింపబడుతుంది. ఈ చతుర్దశి తిథి సాధారణంగా మంగళవారం రాహుకాల దీపం కంటే ఈ చతుర్దశి తిథి కలిసి వచ్చినటువంటి రోజున చేసేటటువంటి కుజగ్రహ ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. దానితో పాటుగా ఈనాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషం. ఎందుకంటే కార్తీక మాసం అంటే అసలు కార్తికేయుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి. ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చాలా విశేషమైన ఫలితాన్ని మనకు అందజేస్తుంది. ఇక మరొక విషయం ఏమిటంటే, రేపటి రోజున మహాకార్తికి అనగా కార్తీక పూర్ణిమ కనుక కార్తీక పూర్ణిమకు పూర్వాంగంగా ఇవాళ కూడా ఏకభక్తం చేయాలి. ముఖ్యంగా రేపటి రోజున ఉపవాసం చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈరోజు రాత్రికి ఉపవాసం ఉండి, అట్లా ఉండలేనటువంటి వాళ్ళు శరీరం సహకరించదంటే పండ్లు పాలు తీసుకొని లేదా మీరే స్వయంగా తయారు చేసుకున్నటువంటి ఏదైనా పదార్థాన్ని, ఇంట్లో ఉండినటువంటి పదార్థాన్ని, సాత్వికమైన ఆహారాన్ని భుజించి, ముఖ్యంగా కార్తీక పూర్ణిమ స్నానం, ఎందుకంటే రేపటి మన కార్యక్రమం కల్లా కూడా సూర్యోదయం అవుతుంది కాబట్టి ముందుగా ప్రేక్షకుల సౌలభ్యం కోసం చెప్తున్నాం. ఈ కార్తీక పూర్ణిమ స్నానం చేయాలి అనుకునేటటువంటి వాళ్ళు తెల్లవారుజామున 3:18 నుండి ప్రారంభమై ఈ సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి కనీసం 48 నిమిషాల ముందు స్నానం చేస్తే కార్తీక పూర్ణిమ స్నానం అనేది మీకు పరిపూర్ణం అవుతుంది. అట్లాగే ఈ స్నానం చేయాలనుకునేటటువంటి వాళ్ళు పూర్ణిమ నాడు సముద్ర స్నానం చాలా విశేషం. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు ఏదైనా నదీ స్నానం చేయటం, అట్లా కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు వాపీకూప తటాకాదుల యందు అనగా చెరువులు, కోనేరులు, బావుల దగ్గర స్నానం చేయటం. అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు బోరు దగ్గర అయినా సరే ఆ ఉన్నటువంటి నీరులో బొటన వేలు ముంచి గంగా నామస్మరణ చేయాలి. గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రవచనం. ఈ కార్తీక మాసంలో గంగా స్నానం అందరూ చేయాలని చెప్తారు. అయితే అందరూ గంగ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ఈ పుణ్యప్రదమైనటువంటి ఈ తిథి నాడు తులా రాశి యందు రవి ఉన్నటువంటి ఈ తులామాసంలో గంగా స్నాన ఫలితం అందరికీ ఎట్లా వస్తుందంటే, గోష్పాదమంతా అంటే ఆవు గిట్ట ఉన్నంత గుట్టలో ఉన్నటువంటి నీళ్లు కూడా గంగతో సమానమని చెప్పారు. కాబట్టి ఆ భావనతో కనుక స్నానం చేసినట్లయితే, ఇంకా ఆ శ్లోకాలు వచ్చినటువంటి వాళ్ళు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా అంటారు. కనుక అటువంటి పంచగంగల యొక్క శ్లోకాన్ని చదువుకొని స్నానం చేసినట్లయితే ఆ పంచగంగా స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. దీప పూజ ఈ కార్తీక
పున్నమి నాడు తప్పకుండా చేయాలి. అట్లాగే పూజా మందిరంలో కూడా యథాశక్తిగా దీపాలను వెలిగించాలి. ఈ విధంగా చేసి యథాశక్తిగా దానం కూడా చేయాలి. కార్తీక పూర్ణిమ వ్రతం దేనివల్ల సాఫల్యత నొందుతుంది, సఫలమవుతుంది అంటే యథాశక్తి దానం వల్ల. అందుకే మన వాళ్ళు కొంతమంది శక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దీపదానం చేయటంలో వెండి ప్రతిమలో కొంతమంది దానం చేస్తారు, వెండి ప్రతిమలో బంగారు ఒత్తి వేసి చేస్తారు. ఇట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని కూడా దానం చేస్తారు. ఇంకా దీపదానమే కాకుండా కొందరు ఆ బ్రాహ్మణోత్తములకు స్వయంపాక దానం, ఉసిరికాయలను దానం చేయటం, యథాశక్తి ధనాన్ని వస్త్రాలను కూడా దానం చేస్తారు. ఈ విధంగా చేసినట్లయితే కార్తీక పూర్ణిమ వ్రత ఫలితం అనేది మీకు పరిపూర్ణంగా దక్కుతుంది. కాబట్టి అటువంటి కార్తీక దామోదరుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం శుభంకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈరోజు సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక వీటితో పాటు కార్తీక మాసం శివ కేశవ ఉభయల మాసం వైకుంఠ చతుర్దశి నాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా వైకుంఠంలో సర్వదేవతలకి దర్శనం ఇస్తాడు అని పురాణం తెలియజేస్తున్నమాట. అటువంటి వైకుంఠ చతుర్దశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి, పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అంటారు. వైకుంఠ చతుర్దశి నాడు విష్ణు భగవానుడిని ప్రత్యేకంగా పూజించాలి. వైకుంఠ చతుర్దశి నాడు వ్రత విధానపూర్వకంగా శ్రీహరిని పూజించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోంది. విష్ణువుతో పాటు శివుణ్ణి కూడా ఒకే పీఠం మీద ప్రతిష్ఠించి శివ విష్ణు అష్టోత్తరాల సమన్వితంగా పుష్పార్చన చేయాలి. నేటి ప్రదోషకాలంలో దీపోత్సవాన్ని నిర్వహించి దీపాల్ని సమర్పించాలి. దీపజ్యోతిలో పరమాత్మని దర్శించాలి. ఓసారి సత్యయుగంలో వైకుంఠ చతుర్దశి నాడు శివుణ్ణి విష్ణువు 1000 కమల పుష్పాలతో పూజిస్తున్నాడు. ఆ తరుణంలో ఓ పుష్పం శివ మహిమ వల్ల అదృశ్యమైంది. దాంతో అర్చనకు భంగం కలగకుండా ఉండేలా తన నేత్రాన్నే ఓ పుష్పంగా ఈశ్వరుడికి సమర్పించడానికి శ్రీహరి సంసిద్ధుడయ్యాడు. తన కన్నును పెకలించపోయాడు కూడా. అప్పుడు శ్రీహరి శివభక్తికి శంకరుడు ప్రసన్నుడై చక్రాయుధాన్ని బహుమతిగా అందించాడు. శివకరుణని విష్ణువు అందుకున్న ఆ పుణ్యదినమే వైకుంఠ చతుర్దశి. శివకేశవుల్ని పూజించే ఈ పర్వదినం రోజున పాటించే నియమాలు బుధగ్రహ అనుకూలతను కలిగిస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు చతుర్దశి మంగళవారం, నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 12:03 వరకు, తదుపరి అశ్వని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో శుక్రుడున్నాడు, తులలో రవి ఉన్నాడు, వృశ్చికంలో కుజబుధులు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నాడు, మీనంలో శని చంద్రుడు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ప్రతి విషయంలోనూ తప్పనిసరిగా జాగ్రత్తల్ని పాటించి తేలవలసిందే. గ్రహబలం తక్కువగా ఉన్నటువంటి కారణంగా ఒక పనిని చేయబోతే మరొక పనిగా అది సంక్రమించే అవకాశం ఉండొచ్చు. అనుకోకుండా మిత్రులైనటువంటి వారిగా కనిపించేవారు కూడా శత్రుబలం కలిగి ఉండే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి ప్రతి రహస్యము కూడా
వీధిలోకి వెళ్ళిపోయే అవకాశం పుష్కలంగా ఉంది కాబట్టి ఆచి తూచి సమయాన్ని సందర్భాన్ని గమనించి మాత్రమే మాట్లాడడం అత్యవసరం. వైకుంఠ చతుర్దశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మల్లెపూలతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గ్రహబలం బాగా అనుకూలించినటువంటి సందర్భంగా ఏ విధమైనటువంటి వెనుకబాటుతనము లేకుండా ఉండగలుగుతారు. పంచమ శుక్రుడు అనుకూలిస్తున్నాడు. షష్ఠ రవి మరింత విశేషంగా ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నటువంటి కారణంగా కుటుంబంలో శుభవార్తలు వినే అవకాశం మెండుగా ఉంటుంది. సంతానానికి ఉద్యోగం, అదే తీరుగా ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమీకరణాన్ని చేసుకోవడం చాలా చాలా మంచిది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే ఉద్యోగంలో వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉండే అవకాశం ఉంది. ఒక్కరికే కాక కుటుంబం మొత్తానికి కూడా ఆ కారణంగా తగినటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుని దానికి సరిపోయిన ఔషధ సేవలు చేయడం ఎంతైనా అవసరం. దూరభార ప్రయాణాల్ని అవకాశం ఉన్నంతలో మానివేయడం అత్యుత్తమం. అంతేకాక ఉద్యోగపరంగా కూడా దూరభార ప్రయాణాలను చేయవలసి వస్తే మరొకరిని తోడు చేసుకుని మాత్రమే ప్రయాణించడం శ్రేయస్కరం. వైకుంఠ చతుర్దశి సందర్భంగా మిథున రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య లాభం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి లాభాలు మెల్లమెల్లగా రావడం ప్రారంభం అవుతాయి. కీర్తి ప్రతిష్టలకి కొద్దిగా చలనం కలిగి మెల్లమెల్లగా కీర్తి ప్రతిష్ట వచ్చే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగంలో అందరితోనూ కూడా గుర్తింపు పొందగలిగినటువంటి నైపుణ్యం ఉండేలా మాట తీరుని మార్చుకుని కనిపిస్తూ ఉంటారు. రుణాన్ని ఇవ్వడం కానీ రుణాన్ని తీసుకోవడం కానీ జీవితంలోనే చేయకూడదనేటువంటి గట్టి పాఠాన్ని లోగడ పొందినటువంటి కారణంగా అదే పద్ధతిని అనుసరిస్తూ కనిపిస్తారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా కర్కాటక రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. గృహంలో ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి సందర్భంలోనూ కూడా ధన ఆదాయం గురించినటువంటి ఆలోచనే వారికి ఉంటూ ఉంటుంది. సంతానం కూడా తగినటువంటి సహాయ సహకారాల్ని ఇస్తూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికంగా మరింత బలోపేతులయ్యే అవకాశం గోచరిస్తోంది. స్థిరమైన చరమైన ఆస్తులన్నింటినీ తిరిగి సొంతం చేసుకోవడం కోసమని ఎవరికైతే అమ్మారో వాళ్ళ నుండే కొనుక్కునే అవకాశం కూడా ఉండొచ్చు. సంతానం అనుకూలమైనటువంటి దిశగా ఉండడం చెప్పుకోదగినటువంటి విశేషం. వైకుంఠ చతుర్దశి సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తములపాకులతో అర్చించినట్లయితే రుణాలన్నీ కూడా పూర్తిగా విముక్తమైపోతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సర్వత్ర విజయలాభం ఉంటుంది. ఎవరితో ఏ తీరుగా మాట్లాడాలో ఆ విధమైనటువంటి వాక్ నైపుణ్యం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి. నూతనమైనటువంటి పురస్కారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికోసం ప్రయత్నాలు ప్రారంభించబడడం కూడా జరిగే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో అన్యోన్యత మరింతగా ఉంటుంది. శుభకార్యం జరిగే అవకాశం కూడా మెండుగా గోచరిస్తోంది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో అర్చించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు మాట కటువుగా మాట్లాడే వీరు నిదానించి మాట్లాడతారు. ఆర్థికమైనటువంటి లాభం ఎక్కడ కలుగుతుందా అనేటువంటి దృక్పథంతోనే ఉంటూ ఉంటారు. తల్లిదండ్రుల నుండి కానీ మరెవరి నుండి కూడా ఏ విధమైనటువంటి ఆర్థికమైన ప్రయోజనాన్ని పొందడానికి ఇష్టపడనే పడరు. నూతనమైనటువంటి గృహ నిర్మాణం కోసం తగినటువంటి ఆర్థిక సమీకరణని చేసుకుంటూ కనిపిస్తారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా తులారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సన్నజాజులతో అర్చించినట్టయితే కోపం పూర్తిగా అదుపులో ఉండి పూర్వపు సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానమైనటువంటి శైలిలో ఉంటారు. కోపము పట్టుదల అనేది ఏమాత్రము లేకుండా ఉంటారు. వ్యాపారంలో తగినటువంటి ఆర్థికమైన లాభం లేకపోయినప్పటికీ కూడా ఆర్థిక లాభం ఉన్నటువంటి విధంగానే ప్రవర్తనని చూపిస్తూ ఉంటారు. దూరభార ప్రయాణాలు వ్యాపారపరంగా చేయవలసి వస్తే మరొకరిని తోడు చేసుకుని ప్రయాణిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటటువంటి సంపూర్ణమైన దాంపత్య ఆనుకూల్య భావం కారణంగా చెప్పలేనటువంటి సంతోషంతో ఉంటూ ఉంటారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభ అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అంటీ ముట్టనట్లుగా వ్యవహరించే విధానం ఉండొచ్చు. కుటుంబంలో శుభకార్యం చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడం కానీ తక్కువ మాట్లాడడం కానీ లేకుండా చూసుకుంటూ ఉంటారు. వృత్తిలో వ్యాపారంలో విశేషమైనటువంటి కృషిని శ్రమని చూపిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభాలు ఎక్కడ కలుగుతాయా అనేటటువంటి ఆలోచనతో ప్రతినిత్యం అదే విధమైనటువంటి ఊహలో ఉంటూ ఉంటారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్జించినట్లయితే ఉద్యోగంలో శాశ్వతమైనటువంటి భద్రత కలిగే అవకాశం ఉంటుంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరిని నొప్పించేటటువంటి విధానంతో ఉండరు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు పుష్కలంగా లభించేందుకు వినియోగదారులందరూ కూడా తిరిగి మళ్ళీ తమతో చేరేందుకు తగినటువంటి అన్ని ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. కుటుంబంలో అందరితోనూ ఐకమత్య భావాన్ని పెంపొందించుకుంటారు. ఆత్మీయులైనటువంటి బంధువుల్ని మిత్రుల్ని మరింత దగ్గరికి చేసుకోగలుగుతారు. వాహనాన్ని మరొకటి కొనాలి అనేటువంటి ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి ఆందోళన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు సంపూర్ణ ఐకమత్యంతో ఉన్నటువంటి ఈ రాశివారు తాత్కాలికంగా ఇబ్బందికి గురవుతూ కనిపిస్తూ ఉంటారు. మానసికంగా ఇంతకుముందు ఎప్పుడో తీసుకున్నటువంటి రుణంలో కొంత భాగం మిగిలిన కారణంగా ఆ రుణానికి సంబంధించిన రుణదాతల ఒత్తిడి కొద్ది ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ఐకమత్యం లేకపోయినటువంటి కారణంగా మానసికమైనటువంటి అప్రశాంతతకి గురి అవుతూ ఉండొచ్చు. వైకుంఠ చతుర్దశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైన ఆదాయం బాగా తగ్గిపోతుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని సంపాదించడం కోసం తగినటువంటి ఉత్సాహం ఏమాత్రము ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో నైపుణ్యాన్ని చూపించదలిచి ఉన్నప్పటికీ కూడా అది అసాధ్యం అవుతూ ఉండొచ్చు. కుటుంబం మొత్తం అంతా కూడా అనారోగ్యంగా ఉండేటటువంటి కారణంగా ఆ ఆరోగ్య లాభం కోసమని దూరభార ప్రయాణాలని చేయాలనే ఆలోచనలు చేస్తారు.
అది కూడా సాధ్యపడకపోవచ్చు. ఏవైనప్పటికీ కూడా మానసికమైనటువంటి అప్రశాంతతతో ఈ రాశివారి ఉండే విధానం గోచరిస్తోంది. వైకుంఠ చతుర్దశి సందర్భంగా మీనరాశి వారు శంకరుణ్ణి చక్కగా అభిషేకించి ఆయనకు కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక కుటుంబంలో ఐకమత్య సాధన కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు వైకుంఠ చతుర్దశి అయినటువంటి సందర్భంగా ఆ శ్రీమన్నారాయణని సంపూర్ణ ఆశీస్సులు సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 14వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే వైకుంఠ చతుర్దశి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అలాగే సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి, సోదరులతో ఉన్న విభేదాలన్నీ తొలగింపజేసుకోవటానికి, రుణ బాధల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక మాసంలో 14వ రోజు. కార్తీక మాసంలో 14వ రోజుకున్నటువంటి ప్రాధాన్యత గురించి కార్తీక మహత్యంలో చెప్పారు. ఆ ప్రాధాన్యత ఏంటంటే, కార్తీక మాసంలో 14వ రోజు కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి నంది వాహనం మీద కూర్చొని భూలోక సంచారం చేయటానికి వస్తాడు. అలా వచ్చిన పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఆవు పెరుగుతో శివాభిషేకం చేసి దద్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. ఇలా చేస్తే 1000 కపిల గోవులను దానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి భూలోక సంచారానికి వచ్చే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయండి, దద్యోజనం నైవేద్యంగా సమర్పించండి, 1000 కపిల గోవులు దానం చేసిన విశేషమైన ఫలితాన్ని అందిపుచ్చుకోండి. అలాగే కార్తీక మాసంలో 14వ రోజుకి ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. తీవ్రమైన దారిద్ర్య బాధలు, తీవ్రమైన రుణ బాధలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి సూర్యాస్తమయ సమయంలో మీ ఇంట్లో కానీ శివాలయ ప్రాంగణంలో కానీ శివుణ్ణి స్మరించుకుంటూ ఒక ప్రత్యేకమైన విధి విధానంతో తర్పణం ఇవ్వాలి. ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఒక పారిజాత పుష్పము, కొన్ని మందార పుష్పాలు, కొన్ని గన్నేరు పుష్పాలు వేయాలి. పారిజాత పుష్పం అందుబాటులో లేకపోతే కొన్ని మందార పుష్పాలు, కొన్ని గన్నేరు పుష్పాలు రాగి పాత్రలో ఉన్న నీళ్లలో వేసి శివాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంట్లో కానీ నమశివాయ అని శివుణ్ణి స్మరించుకుంటూ 3 సార్లు తర్పణం వదిలిపెట్టాలి. అలా చేస్తే కార్తీక మాసంలో 14వ రోజు తీవ్రమైనటువంటి దారిద్ర్య బాధలు, తీవ్రమైన రుణ బాధల నుంచి సులభంగా బయటపడచ్చని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవటానికి ఈ 14వ రోజు ఇచ్చే ప్రత్యేకమైన దానాలు కూడా చెప్పారు. ఆ ప్రత్యేకమైన దానాలు ఏంటంటే, కందులు, పెసలు, శనగలు. ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు శనగలు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కార్తీక మంగళవారం కాబట్టి సొంతింటి కల సాకారం చేసుకోవటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామి షట్కోణంలోనే ఉంటాడని, సుబ్రహ్మణ్య శక్తి షట్కోణంలో ఉంటుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. కాబట్టి మీ గృహంలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ఒక షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. ఈ షట్కోణం ముగ్గులో మొత్తం 6 బిందువులు ఉంటాయి. ఈ 6 బిందువుల దగ్గర 6 మట్టి ప్రమిదలు ఉంచండి. ఆ 6 బిందువుల దగ్గర ఉన్న 6 మట్టి ప్రమిదల్లో కూడా పిండి దీపాలు ఉంచండి. ఆ పిండి దీపాల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒక్కొక్క పిండి దీపంలో ఒక్కొక్క కుంభవొత్తి వేసి దీపాలు వెలిగించండి. కాబట్టి షట్కోణం ముగ్గులో ఉన్న 6 బిందువుల దగ్గర చిన్న ప్రమిదలు 6 ఉంచాలి.
వాటిల్లో చిన్న పిండి దీపాలు 6 ఉంచాలి. ప్రతి పిండి దీపంలో కూడా ఒక కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. అలా 6 బిందువుల దగ్గర 6 మట్టి ప్రమిదలు 6 పిండి దీపాలు వెలిగించిన తర్వాత ఈ షట్కోణం ముగ్గు మధ్య భాగంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచాలి. దానిలో ఒక పెద్ద పిండి దీపం ఉంచాలి. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి చేసిన పెద్ద పిండి దీపం ఉంచాలి. ఆ పెద్ద పిండి దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. మధ్యలో ఉన్నటువంటి పిండి దీపానికి తడి గంధంతో అడ్డంగా 3 గీతలు గీసి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టాలి. తడి గంధంతో గీసినటువంటి 3 అడ్డగీతలు శివశక్తికి సంకేతం, కుంకుమ బొట్టు అమ్మవారి స్వరూపానికి సంకేతం. శివశక్తుల సంయోగమైనటువంటి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలగటానికి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర ఈ ప్రత్యేకమైనటువంటి సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించండి. కార్తీక మంగళవారం సందర్భంగా ఈ దీపాన్ని వెలిగించినట్లయితే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల సొంతింటి కల సాకారం అవుతుంది, రుణ బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే బ్యాంక్ లోన్లు తొందరగా రావటానికి, సోదరులతో ఉన్న విభేదాల నుంచి బయటపడటానికి కూడా ఈ షట్కోణ దీపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే రేపు కార్తీక మాసంలో 15వ రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.